నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. తన వీరాభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కన్నడ హీరో దర్శన్ మరోసారి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఇంట్లో వండిన ఆహారాన్ని, అవి తినడానికి కావలసిన పాత్రల్ని, చదువుకోవడానికి కొన్ని పుస్తకాల్ని జైల్లోకి అనుమతించాలని కోరారు. నిజానికి ఇవి పొందే హక్కు దర్శన్ కు ఉంది. కోర్టు గతంలోనే ఈ వెసులుబాటు కల్పించింది. అయితే బెంగళూరులోని కరప్పన అగ్రహార జైలు అధికారులు మాత్రం తనకు సౌకర్యాలు అందకుండా అన్యాయంగా వ్యవహరిస్తున్నారని దర్శన్ తన పిటిషన్ లో ఆరోపించాడు. ఆహారం, పుస్తకాలతో పాటు నిద్రపోవడానికి బెడ్ రోల్ ను కూడా ఇంటి నుంచి తెప్పించుకునే సౌకర్యం కల్పించాలని కోర్టు కోరాడు దర్శన్. ఈ పిటిషన్ ను కోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదు. మరోవైపు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న బెంగళూరు పోలీసులు అత్యంత వేగంగా సాక్ష్యాలు సేకరించారు. టెక్నికల్ ఆధారాలతో సేకరించారు. దర్శన్ కు వ్యతిరేకంగా దాదాపు 200 సాక్ష్యాల్ని పోలీసులు సేకరించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ నివేదిక హైదరాబాద్ నుంచి బెంగళూరు పోలీసుల చేతికి చేరింది. హత్య జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన వేలిముద్రల్లో 10 మంది నిందితుల వేలిముద్రలు సరిపోలినట్టు నివేదిక వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఆ వేలిముద్రలో దర్శన్, పవిత్ర వేలిముద్రలు ఉన్నాయా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ కేసుకు సంబంధించి దర్శన్, పవిత్రతో పాటు చాలా మంది నిందితులు ఇతరుల పేర్ల మీద సిమ్ కార్డులు పొంది వాటిని ఉపయోగించారు. ఆ సిమ్ కార్డుల్ని కూడా పోలీసులు ఛేదించారు. అందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ల నుంచి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు.